హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము పార్ట్ 19 ఆఫ్ ద ప్రిలిమ్స్ సీరీస్‌లో ఉన్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్ సీరీస్. ఆల్రెడీ ఈ రోజుతో 190 క్వెషన్స్ కంప్లీట్ చేస్తున్నాము. రేపు మనం 200 క్వెషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత 2022 క్వెషన్ పేపర్ స్టార్ట్ చేయబోతున్నాము. సో, ప్రతిరోజు ఈ సీరీస్‌ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. చాలా ఇంపార్టెంట్ సీరీస్ అండి. సో, మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ హిస్టరీ, అలెగ్జాండర్ రియా, ఏహెచ్ లాంగర్స్, Robert Sewell, జేమ్స్ బర్గెస్ అండ్ వాల్టర్ ఇలియట్ వర్ అసోసియేటెడ్ విత్. ఇక్కడ కొంతమంది పేర్లు ఇచ్చారండి. వీళ్ళు మన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన వాళ్ళన్నమాట. సో, వీళ్ళు ఏంటి అసలు? వీళ్ళు దేంతో అసోసియేట్ అయ్యి ఉన్నారు అనేసి అడుగుతున్నారనమాట. బేసిక్‌గా వీళ్ళందరూ కూడా మన దగ్గర ఏవేవైతే ఆర్కియాలాజికల్ ఎక్స్‌కవేషన్స్ ఏవేవైతే చేసి ఉంటారో వాటికి సంబంధించిన వాళ్ళన్నమాట. ఓకే. వీళ్ళు భట్టిప్రోలు, ఘంటసాల, అమరావతి, విజయనగర, నాగార్జునకొండ, హంపి ఇలాంటి ప్లేసెస్‌లో ఆర్కియాలాజికల్ ఎక్స్‌కవేషన్స్ చేశారనమాట. సో, వాళ్ళ పీరియడ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. వీళ్ళందరూ కూడా ఆర్కియాలాజికల్ ఎక్స్‌కవేషన్స్‌లో అసోసియేట్ అయ్యి ఉన్నారనమాట. సో, ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్. ఇక్కడ సైట్ ఇచ్చారు, వెల్ నోన్ ఫర్ అంటున్నారు. బేసిక్‌గా ఈ విధంగా చాలా క్వెషన్స్ వస్తాయి. మనం ప్రీవియస్‌గా కూడా చాలా క్వెషన్స్ డిస్కస్ చేసుకున్నాం ఈ ఫార్మాట్‌లో. ఏదో ఒకటి అవ్వచ్చు, లేదా బుక్ కావచ్చు, పోయెమ్స్ కావచ్చు, రైట్? ఇలా ఇస్తారు. అది రాసింది ఎవరు? లేదా ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ఎక్కడ ఉంది? ప్లేసెస్ ఇస్తారు, రైట్? మౌంటైన్స్ గురించి ఇస్తారు. ఇది ఫోల్డెడ్ మౌంటైనా? రైట్? ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు. సో, ఇలా పేర్ చేయడానికి మీకు అట్‌లీస్ట్ ఒక్క పేర్ అన్నా మీరు కరెక్ట్‌గా చేయగలిగారు అనుకోండి. ఒకవేళ మౌంటైన్స్ వాటిలో మీకు అర్థమవుతుంది ఫార్మాట్. రైట్? సో, ఇక్కడ చూడండి సైట్ ఇచ్చారు. ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ అంటున్నారు. బెస్నావర్ బెస్నాగర్ ఏదైతే ఉందో అది షైవైట్ కేవ్ ష్రైన్ అంటున్నారు. కాదండి. అది షైవైట్‌ది కాదు. వైష్ణవైట్ సెక్ట్ వాళ్ళకి సంబంధించిందన్నమాట. రైట్? తర్వాత బజా కేవ్స్ ఏదైతే ఉందో బుద్ధిస్ట్ కేవ్ ష్రైన్ అంటున్నారు. అవునండి. ఇది హినయన బుద్ధిజం సెక్ట్‌కి మహారాష్ట్రలో ఉందన్నమాట. దానికి సంబంధించిందన్నమాట ఇది. ఓకే. తర్వాత సిట్టనవసల్ అనేసి ఏదైతే ఉందో అది జైన్ కేవ్ ష్రైన్ అంటున్నారు. ఇది కూడా కరెక్టేనండి. ఓకే. సో, ఫస్ట్ వన్ ఒక్కటే తప్పండి. ఓకే. సిట్టనవసల వచ్చేసి జైన్ కేవ్ ష్రైన్ ఇది. అలాగే బజా ఏదైతే మహారాష్ట్రలో ఉందో అది బుద్ధిస్ట్ కేవ్ ష్రైన్ అన్నమాట. సో, సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ద రైట్. ఓన్లీ 2. ఓకే. బి ఈస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్వెషన్స్‌లో ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 అంటే ఈ నంబర్స్ కాదండి. వాళ్ళు పెయిర్స్ గురించి అడుగుతున్నారు. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. రైట్? సో, మీరు ఎన్ని పెయిర్స్ కరెక్ట్‌గా ఉందో ఆ నంబర్ ఇయ్యాలి. ఏ ఆప్షన్ కరెక్ట్ అన్నది కాదు ఇక్కడ. ఓకే. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, 7th August is declared as a National Handloom Day. Statement 2, it was in 1905 that the Swadeshi movement was launched on the same day అంటున్నారు. ఇక్కడ 7th of August అని ఒక డేట్ ఇచ్చారు కదా! దాన్ని నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేసి అంటున్నారు. రైట్? సో, 2015లో మన గవర్నమెంట్ 7th ఆఫ్ ఆగస్ట్‌ని నేషనల్ హ్యాండ్లూమ్ డేగా డిక్లేర్ చేసింది. దీనికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ మన 1905లో ఏదైతే స్వదేశీ మూవ్‌మెంట్ సేమ్ డే రోజు యాక్చువల్‌గా లాంచ్ అయిందండి. రైట్? దాని ద్వారా మన గవర్నమెంట్ ఏం చేశారు 2015లో దీన్ని నేషనల్ హ్యాండ్లూమ్ డేగా డిక్లేర్ చేశారనమాట. సో, ఇక్కడ చూడండి స్టేట్మెంట్ 1 కరెక్టే. స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. అయితే 7th ఆఫ్ ఆగస్ట్‌ని ఎందుకు డిక్లేర్ చేశారు? 1905లో అదే రోజు మన స్వదేశీ మూవ్‌మెంట్ లాంచ్ అయింది కాబట్టి. రైట్? సో, సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ స్టేట్మెంట్‌ని కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తుంది. రైట్? సో, both statement 1 and 2 are correct and 2 is a correct explanation of statement 1. A is the right answer. ఓకే. సో, ఇదివరకు మనము చాలా వీడియోస్‌లో ఇది కూడా డిస్కస్ చేసుకున్నాము. ఈ స్టేట్మెంట్స్ ఇస్తారు కదా! వాటిని ఎలా మనము చూడాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! సేమ్ కాన్సెప్ట్. రైట్? నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ద ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002. సో, ఇక్కడ స్టేట్మెంట్స్ 2 ఇచ్చారండి. వీటిలో మన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అకార్డింగ్‌గా నేషనల్ ఫ్లాగ్‌కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. కరెక్టో కాదో చూద్దాం. ఓకే. వన్ ఆఫ్ ద స్టాండర్డ్ సైజెస్ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా 600 ఇంటూ 400 అంటున్నారు. ఇదొక స్టాండర్డ్ సైజ్ అనేసి అంటున్నారన్నమాట. రైట్? సో, బేసిక్‌గా ఈ ఇవి కొంతమందికి తెలియొచ్చు. చాలా మందికి తెలియకపోవచ్చు. రైట్? సో, ఇది కొంచెము మీకు మళ్ళీ రిస్క్ అవుతదన్నమాట. మీకు తెలిసి తెలియకుండా అటెంప్ట్స్ చేస్తే. రైట్? కానీ ఒకసారి లాజిక్ పెట్టి చూడండి. 600 ఎంఎం
ఇంటూ 400 అంటున్నారు. యాక్చువల్‌గా మన డైమెన్షన్స్‌లో ఎక్కడ కూడా ఆ వాల్యూస్ మెన్షన్ చేసి లేదండి. కానీ దీన్ని సాల్వ్ చేసామనుకో ఇది 3:2 రేషియోకి వస్తోంది కదా! సో, మీరు సెకండ్ స్టేట్‌మెంట్ చూసి ఫస్ట్ స్టేట్‌మెంట్ కూడా కరెక్ట్ అని అనుకోవచ్చు. కానీ మన దగ్గర ఉన్న డైమెన్షన్స్‌లో అది ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదన్నమాట. ఓకే. ద రేషియో ఆఫ్ ద లెంగ్త్ టు ద హైట్ ఆఫ్ ద ఫ్లాగ్ షాల్ బి 3:2 అంటున్నారు. స్టేట్‌మెంట్ 2 కరెక్టేనండి. రైట్ 3:2 కానీ ఈ డైమెన్షన్స్ ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో అందులో 600 ఇంటూ 400 అయితే లేదన్నమాట. ఓకే. సో, ఫస్ట్ స్టేట్‌మెంట్ తప్పు. సెకండ్ స్టేట్‌మెంట్ ఒకటే కరెక్ట్. ఓకే. సో, డి ఈస్ ద రైట్ ఆన్సర్. మీకెప్పుడైతే ఫస్ట్ స్టేట్‌మెంట్ చదివిన వెంటనే అరే! ఇది కరెక్ట్ కాదు అని తెలిసిందనుకోండి, మీకింక వేరే ఆప్షనే లేదు. డీఏ టిక్ చేయాల్సుంటుంది మీరు. ఓకే. సో, ఇవి అంత కొన్ని క్వెషన్స్ చాలా సింపుల్‌గా వస్తాయి ఇందులో. ఫస్ట్ స్టేట్‌మెంట్ తప్పిచ్చాడు అంటే మీరు సెకండ్ స్టేట్‌మెంట్ చదివి టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. రైట్? డైరెక్ట్‌గా డి మన ఆప్షన్ అని మనం దాన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ స్టేట్‌మెంట్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డే అంటున్నారు. మన కాన్స్టిట్యూషన్ డే ఏదైతే ఉందో దానికి రిలేటెడ్‌గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎంతవరకు కరెక్ట్ అన్నది చూడాలి. ఓకే. స్టేట్మెంట్ 1. The Constitution Day is celebrated on 26th November every year to promote constitutional values among citizens. మనకి ఈ విషయం తెలిసిందే కదా! 26th నవంబర్ రోజు మనం కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు? కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ మన సిటిజన్స్‌లో వాటిని ప్రమోట్ చేయడం కోసం ఈ డే సెలబ్రేట్ చేసుకుంటాం మనం. రైట్? సో, స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 చూడండి. 26 నవంబర్ 1949లో ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా సెట్ అప్ ఎ డ్రాఫ్టింగ్ కమిటీ అంటున్నారు. అయితే 1949లో మనం డ్రాఫ్టింగ్ కమిటీ సెటప్ చేశాము అని చెప్తున్నారనమాట. అండర్ ద చైర్మన్‌షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టు ప్రిపేర్ ఎ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటున్నారు. క్వెషన్ పర్టిక్యులర్‌గా చూడండి. 26 నవంబర్ 1949లో మనము కాన్స్టిట్యూషన్‌ని మనము అడాప్ట్ చేసుకున్నాం. రైట్? మనము ఆ రోజు డ్రాఫ్టింగ్ కమిటీని సెటప్ చేయలేదు. కాన్స్టిట్యూషన్‌ని మనం అడాప్ట్ చేసుకున్నామనమాట. రైట్? అది ఎఫెక్ట్‌లోకి ఎప్పుడొచ్చింది? 26 జాన్యురీలో వచ్చిందనమాట. కానీ దాన్ని అడాప్ట్ చేసుకున్న రోజేంటి? 26 నవంబర్ 1949. సో, ఆ రోజు డ్రాఫ్టింగ్ కమిటీని సెటప్ చేయలేదు మనము. కాన్స్టిట్యూషన్‌ని అడాప్ట్ చేసుకున్నామనమాట. సో, స్టేట్మెంట్ 2 ఈస్ ఇన్‌కరెక్ట్. ఓకే. ఇది రీజన్ కాదు మనం 26 నవంబర్‌ని మన కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి. ఆ రోజు మనం కాన్స్టిట్యూషన్‌ని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి, దాన్ని కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నాట్ బికాస్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఆఫ్ అ డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే. సో, స్టేట్మెంట్ 1 ఒకటే కరెక్ట్ అండి. 2 అనేది ఇన్‌కరెక్ట్. సో, సి ఈస్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీ క్వెషన్ అండి యాక్చువల్‌గా ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్విట్జర్లాండ్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్‌పోర్టర్స్ ఆఫ్ గోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. అంటున్నారు. అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూలో స్విట్జర్లాండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్‌పోర్టర్స్ ఆఫ్ గోల్డ్ అంటున్నారు. కదా! సో, వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్‌పోర్టర్స్ రైట్? యూ కెన్ స్టిల్ కన్సిడర్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్‌పోర్టర్స్ అంటున్నారు కాబట్టి. స్టేట్మెంట్ 2 చూడండి. స్విట్జర్లాండ్ హాస్ ద సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ అంటున్నారు. ఓకే. సో, లీడింగ్ ఎక్స్‌పోర్టర్ ఉంది అంటే దీని దగ్గర రిజర్వ్ కూడా లార్జెస్ట్‌లోనే ఉండాలి కదా! కానీ ఏ పొజిషన్ మనకి తెలీదు. సో, ఇక్కడ మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. మీకిక్కడ కరెక్ట్‌గా తెలీదు అన్నప్పుడు మీరు దీన్ని ఆన్సర్ చేయలేకపోతారు. ఓకే. కరెక్ట్‌గా స్టేట్మెంట్ తెలియాలి మీకు. ఓకే. సో, స్విట్జర్లాండ్ సెకండ్ లార్జెస్ట్ కాదండి. యాక్చువల్‌గా సెవెంత్ లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట దీనికి. ఓకే. 2021లో లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్ అయింది స్విట్జర్లాండ్ ఈ గోల్డ్‌కి. ఓకే. వరల్డ్‌లోనే లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ గోల్డ్ అన్నమాట 2021లో. కానీ దీని దగ్గర సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్స్ అయితే లేవండి. ఫస్ట్ వచ్చేసి యూఎస్ఏకుంది. తర్వాత జర్మనీకుంది. థర్డ్ ప్లేస్‌లో ఇటలీ ఉంది. దీనికి సెవెంత్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయి దీని దగ్గర స్విట్జర్లాండ్‌లో. ఓకే. సో, స్టేట్మెంట్ 2 ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. మీకు స్టేట్మెంట్ 2 తప్పు అని తెలిసిపోయింది అనుకోండి. మీకు ఇక్కడ గోల్డ్ దాంట్లో ఎవరి దగ్గర ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి అని తెలిసిందనుకోండి. మీకు అర్థమైపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ తప్పు కదా! స్టేట్మెంట్ 1 ఓన్లీ ఎక్కడ కరెక్ట్ ఉంది అన్నది చూజ్ చేసుకోండి. సో, సిలో మాత్రమే ఉంటుంది. స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. 2 ఈస్ రాంగ్ అని. కదా! సో, డైరెక్ట్‌గా సి ఈస్ యువర్ ఆన్సర్. ఓకే. సో, ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని మీకు డౌట్ ఉన్నప్పుడు, ఇప్పుడు స్టేట్మెంట్ 1 కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు అని డౌట్ ఉంది కదా! స్టేట్మెంట్ 2 చదివారనుకోండి, మీకు గోల్డ్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వేటిలో లార్జెస్ట్ ఉన్నాయి అన్నది తెలిసే ఉండాలి కదా! సో, ఈజీగా ఈ ఆన్సర్‌ని మీరు చూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకే.
నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, రీసెంట్లీ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద యూరోపియన్ యూనియన్ హావ్ లాంచ్డ్ ద ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ అంటున్నారు. అయితే యూఎస్ఏ ఇంకా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్‌ని లాంచ్ చేశారు అంటున్నారు. 2021లో యాక్చువల్‌గా యూఎస్ఏ ఇంకా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్‌ని లాంచ్ చేశారండి. స్టేట్మెంట్ 2 చూడండి. ద యూఎస్ఏ అండ్ ద ఈయూ క్లెయిమ్ థట్ త్రూ దిస్ దే ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అండ్ ఫిజికల్ ప్రొడక్టివిటీ అండర్ దేర్ కంట్రోల్ అంటున్నారు. దీని ద్వారా మన యూఎస్ఏ ఇంకా యూరోపియన్ యూనియన్ ఈ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఇంకా ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ఫిజికల్ ప్రొడక్టివిటీ వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు అని అంటున్నారు. కానీ బేసిక్‌గా ఏంటి అంటే మన దగ్గర చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కదండీ అట్ ప్రెజెంట్. అది క్లైమేట్ చేంజ్ కావచ్చు, ఎక్స్‌ట్రీమ్ వెదర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, స్మార్ట్ అగ్రికల్చర్ కావచ్చు. వీటి అన్నిటిని రైట్? వీటన్నిటికి వచ్చే ఛాలెంజెస్‌ని ఎదుర్కోవడానికి వీళ్ళేం చేస్తున్నారు? ఈ డిజిటల్ రిసోర్సెస్ ఏవేవైతే ఉంటాయో అంటే ఏఐ మోడల్ కావచ్చు, కంప్యూటింగ్ పవర్ ఇవన్నిటిని పూల్ చేయాలన్నమాట. పూల్ చేసి ఈ ఛాలెంజెస్‌ని అడ్రెస్ చేయడానికి ఇవి యూజ్ చేయాలి. వీళ్ళ పార్ట్నర్ కంట్రీస్‌కి కూడా వీటిని అవైలబుల్ చేయాలన్నమాట. ఓకే. సో, వీళ్ళేం చేస్తున్నారు? బేసిక్‌గా ప్రమోటింగ్ పూలింగ్ ఆఫ్ డిజిటల్ రిసోర్సెస్. వీళ్ళు ఈ డిజిటల్ రిసోర్సెస్ ఏవేవైతే ఉన్నాయో అవి పూలింగ్ చేస్తారన్నమాట. ఓకే. ఇది పూల్ చేసిన తర్వాత వీళ్ళ పార్ట్నర్ కంట్రీస్‌కి వాటిని అవైలబుల్ పెడతారు. ఎందుకు? వాళ్ళు ఏవేవైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో వాటిని ఎదుర్కోవడం కోసము ఈ డిజిటల్ రిసోర్సెస్‌ని పూల్ చేసి యూజ్ చేయడానికి అందుబాటులో పెడుతున్నారన్నమాట. సో, స్టేట్మెంట్ 2 ఈస్ నాట్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. మీరెప్పుడన్నా చూడండి. ఇక్కడ కూడా ఒక ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్ ఉంది. అండర్ దేర్ కంట్రోల్‌లో పెట్టాలనుకుంటున్నారు. టెక్నాలజికల్ ప్రోగ్రెస్‌ని, ఫిజికల్ ప్రొడక్టివిటీని అంటున్నారు. ఇదొక ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్ కదా! సో, మాక్సిమం మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే స్టేట్మెంట్స్ కంప్లీట్‌లీ ఎక్స్‌ట్రీమ్ ఉంటాయో, లేదా జనరలైజ్డ్ ఉంటాయో, ఎక్స్‌ట్రీమ్ ఉన్నవి ఎప్పుడు తప్పుంటాయి. జనరలైజ్డ్ ఉన్నవి మాక్సిమం కరెక్టే ఉంటాయి. ఓకే. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, ఇండియా అకౌంట్స్ ఫర్ 3.2% ఆఫ్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అనేసి అంటున్నారు. ఓకే. సో, మనకి బేసిక్‌గా దీని మీద నాలెడ్జ్ మీకు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది కదా! సో, 3.2% ఆఫ్ ద గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ ఆఫ్ గూడ్స్ మన ఇండియా అకౌంట్ చేస్తుంది అంటున్నారు. రైట్? మెనీ లోకల్ కంపెనీస్ అండ్ సమ్ ఫారెన్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా హావ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇండియాస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటున్నారు. ఫస్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటి? చూడండి మన మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే మనం ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు అట్ ప్రెజెంట్. ఓకే. మన దగ్గర మ్యానుఫ్యాక్చర్స్ పెంచుకోవాలి ఇండియాలో. ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకోవాలి. దీన్ని ఉద్దేశించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఒకటుందన్నమాట. ఇందులో ఏంటి మన డొమెస్టిక్ యూనిట్స్‌లో అంటే ఇండియాలో ఏవేవైతే యూనిట్స్ ఉంటాయో అందులో ఏవేవైతే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాటి సేల్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. వీళ్ళకి ఆ పెర్ఫార్మన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ అనేది ఒకటిస్తారనమాట. ఈ యూనిట్స్‌కి. రైట్? సో, దీని ద్వారా ఏంటి మన దగ్గర ఇంపోర్ట్స్ అనేది తగ్గి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది పెరగాలన్నమాట. అది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ యొక్క మెయిన్ గోల్ అన్నమాట. రైట్? సో, ఇప్పుడు జనరల్‌గా నీకు ఎప్పుడైతే నీ ప్రొడక్షన్ పెరిగి నీ సేల్స్ పెరుగుతాయో నీకొక ఇన్సెంటివ్ వస్తుంది అనుకోండి. జనరల్‌గా జనాలు దాని అడ్వాంటేజ్ అయితే తీసుకుంటారు కదా! సో, మెనీ లోకల్ కంపెనీస్ అండ్ సమ్ ఫారెన్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. ఎందుకు డొమెస్టిక్ యూనిట్‌లో మాత్రమే అది మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉండాలి. ఇంపోర్ట్స్ మనం తగ్గియడానికి చూస్తున్నాం ఈ స్కీమ్ అకార్డింగ్‌గా. రైట్? సో, ది ఫారిన్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా హావ్ టేకెన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండియాస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. యెస్. ఓకే. స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్. ఓకే. స్టేట్మెంట్ 1 కరెక్ట్ కాదండి. స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్. ఇండియా మన ఎకనామిక్ సర్వే ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు మన ఎకనామిక్ సర్వే వస్తుంది కదా! ఫస్ట్ వీక్‌లో. పర్టిక్యులర్‌గా మీరు పేజ్ టు పేజ్ అందులో సమ్మరీ క్లియర్‌గా చూడాలి. లైన్ టు లైన్ చదవాలి. ఓకే. ఇలాంటివి మిస్ కొట్టకూడదు. డైరెక్ట్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన క్వెషన్. మీకు తెలిసిందనుకోండి స్టేట్మెంట్ 1 ఇన్‌కరెక్ట్. ఎకనామిక్ సర్వే చదువుతారు. 1 ఇన్‌కరెక్ట్ అని మీకు తెలుసు. ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారు? డి ఆప్షన్‌కెళ్ళిపోతారు. రైట్? 1 ఇన్‌కరెక్ట్ ఉంటే అక్కడ ఒకటే స్టేట్మెంట్ ఉంది. 1 ఎక్కడైతే తప్పు ఉంది అన్నది ఒకటే ఉంటుంది ఆప్షన్ మీకు. సో, డి అనేది సెలెక్ట్ చేసేసుకుంటారు. రైట్? సో, మన ఎకనామిక్ సర్వే అనేది అందుకే నేను చెప్తున్నాను. అది ఫిబ్రవరిలో వచ్చిన తర్వాత ఫస్ట్ మొత్తం పిన్ టు పిన్, లైన్ టు లైన్ అన్నీ చదవాలండి ఆ సర్వేలో. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. Consider the following statements. Recently, all the countries of the United Nations have adopted the first ever compact for international migration, the Global Compact for Safe, Orderly, and Regular Migration, GCM. Okay, అన్ని కంట్రీస్, ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ హ్యావ్ అడాప్టెడ్ అంటున్నారు. ఓకే, ఇది చూడండి
మీరు మీకు తెలిసి ఉండొచ్చు, కొన్నిసార్లు తెలియకపోవచ్చు జీసీఎం అంటే ఏంటి అన్నది. కానీ ఈ స్టేట్మెంట్ చూడండి. ఆల్ ద కంట్రీస్ అంటున్నారు. రైట్. సో, అన్ని కంట్రీస్ యునైటెడ్ నేషన్స్‌లో ఎన్నున్నాయి? మెంబర్ కంట్రీస్ 193 ఉన్నారు కదా! రైట్. ఇవందరూ కూడా అడాప్ట్ చేసుకున్నారు అంటున్నారు. రైట్. సో, ఇది తప్పండి. ఓకే. సో, గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ సేఫ్, ఆర్డర్లీ అండ్ రెగ్యులర్ మైగ్రేషన్ ఏదైతే ఉందో ఓన్లీ 163 కంట్రీస్ మాత్రమే అడాప్ట్ చేసుకున్నాయండి దీన్ని. రైట్. సో, కొన్ని యునైటెడ్ నేషన్స్ ఉండని, హంగరీ ఉండని వీళ్ళందరూ కూడా దీనికి అగెయిన్స్ట్‌గా ఓట్ అనేది ఏసారన్నమాట. స్టేట్మెంట్ 2 చూడండి. The objectives and commitments stated in the GCM are binding on the United Nations member countries అంటున్నారు. అయితే ఇందులో ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బైండింగ్ అంటున్నారు. యాక్చువల్‌గా దీస్ ఆర్ నాట్ బైండింగ్ అండి. ఓకే. సో, సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. థర్డ్ స్టేట్మెంట్ ది జీసీఎం అడ్రెసెస్ ద ఇంటర్నల్ మైగ్రేషన్ ఆర్ ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పీపుల్ ఆల్సో ఇన్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ కమిట్మెంట్స్ అంటున్నారు. యాక్చువల్‌గా జీసీఎం ఏదైతే ఉందో ఇంటర్నల్ మైగ్రేషన్, ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పీపుల్ గురించి మాట్లాడదండి అది. ఓకే. సో, స్టేట్మెంట్ 3 కూడా తప్పే అన్నమాట. యాక్చువల్‌గా 3 తప్పే, నన్. ఓకే. సో, మీరు చూస్తూ ఉండండి. ఈ జీసీఎం అన్నది ఎప్పుడొచ్చింది? రైట్. 2018లో వచ్చింది. రైట్. దానికి రిలేటెడ్‌గా క్వెషన్ ఇప్పుడు అడుగుతున్నారు. సంథింగ్ రిలేటెడ్ టు మైగ్రేషన్ అయ్యి ఉంటుంది మన 2022లో. రైట్. దానికి రిలేటెడ్‌గా 2023 క్వెషన్ పేపర్‌లో ఈ క్వెషన్ వచ్చింది. సో, ఇలా యునైటెడ్ నేషన్స్ నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. ఏవేవైతే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవేవైతే ఉంటాయి. రైట్. ఏవేవైనా కొత్తవి లాంచ్ అయినా కూడా వాటివి ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఎయిమ్స్ ఏంటి, గోల్స్ ఏంటి ప్రతీది మీకు తెలిసుండాలండి. ఓకే. సో, ఇలాంటి ఫార్మాట్‌లో యునైటెడ్ నేషన్స్ మీరు చదువుతూ ఉంటే న్యూస్ పేపర్‌లో కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటే ఎక్కడన్నా యునైటెడ్ నేషన్స్ దానికి సంబంధించిన దేనిదైనా ఒక టాపిక్ వచ్చింది అనుకోండి. దానికి రిలేటెడ్ ఏదో ఒక క్వెషన్ రావచ్చు. డైరెక్ట్‌గా ఇప్పుడు ఏ కంట్రీ చేసింది? ఏ కంట్రీ ఇన్వాల్వ్డ్ ఉంది? అలాగా అడగొచ్చు. లేదు అంటే దాని ఆబ్జెక్టివ్స్‌కి రిలేటెడ్‌గా కూడా అడగొచ్చు. జస్ట్ లైక్ ఇప్పుడు మనం చూస్తున్న క్వెషన్ అకార్డింగ్‌గా దాని ఆబ్జెక్టివ్స్ గురించే కదా అన్నారు. రైట్. ఇవన్నీ బైండింగ్ అనేసి అంటున్నారు. యూఎన్ మెంబర్ కంట్రీస్ పైన. కాదు, అవన్నీ బైండింగ్ కాదు. అదెలా తెలుస్తుంది? మీరు ఆ టాపిక్ బాగా చదివితేనే తెలుస్తుంది. కరెంట్ అఫైర్స్‌లో ఎప్పుడెప్పుడైతే ఏదన్నా ఉండని ఒకటి మెన్షన్ చేశారు అంటే అది ఇంపార్టెంటే ఉంటుంది. ఓకే. Yes, next. Consider the following statements. Stability and Growth Pact of the European Union is a treaty that Stability and Growth Pact గురించి మాట్లాడుతున్నారండి. That limits the levels of the budgetary deficit of the countries of the European Union. ఫస్ట్ అసలు స్టెబిలిటీ అండ్ గ్రోత్ ప్యాక్ట్ ఏంటో చూద్దాం. ఓకే. ఈ ఎస్‌జిపి ఏదైతే ఉందో మన యూరోపియన్ యూనియన్‌లో 27 మెంబర్ స్టేట్స్ ఉన్నారు కదా! వాళ్ళందరూ కలిసి దీన్ని సైన్ చేసుకున్నారనమాట. దీని మెయిన్ పర్పస్ ఏంటి? వీళ్ళ ఎకనామిక్ స్టెబిలిటీ కోసం. ఓకే. టు ఫెసిలిటేట్ అండ్ మెయింటైన్ ద ఎకనామిక్ స్టెబిలిటీ. ఓకే. ఇదొక అగ్రీమెంట్. ఎందుకు? ఎకనామిక్ స్టెబిలిటీని ప్రమోట్ చేయడం కోసం యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళు ఇది అగ్రీమెంట్‌ని సైన్ చేసుకున్నారు. రైట్. సో, ఇక్కడ ఏమని అంటున్నారు? ఇట్ లిమిట్స్ ద లెవెల్స్ ఆఫ్ బడ్జెటరీ డెఫిసిట్. చూడండి, ఇది చేసినదే స్టెబిలిటీ కోసం. రైట్. అప్పుడు డెఫిసిట్‌ని వీళ్ళు ఎంకరేజ్ చేసే ఛాన్సే లేదు. రైట్. సో, లిమిట్స్ ద లెవెల్స్ ఆఫ్ బడ్జెటరీ డెఫిసిట్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. రైట్. సో, డెఫినిట్‌గా బడ్జెటరీ డెఫిసిట్‌ని లుక్ ఇంటూ ఇట్. సో, స్టేట్మెంట్ 1 కరెక్టే. తర్వాత ఇట్ మేక్స్ ద కంట్రీస్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ టు షేర్ దేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటున్నారు. స్టెబిలిటీ అండ్ గ్రోత్ పాక్ట్ ఏదైతే ఉందో అది యాక్చువల్‌గా కేవలము ఈ ఏమంటారు మన ఫిస్కల్ డిసిప్లిన్‌ని ప్రమోట్ చేయడం కోసం మాత్రమే యుటిలైజ్ అవుతుందండి. అది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి, టెక్నాలజీస్ గురించి ఏం మాట్లాడట్లేదన్నమాట. రైట్. సో, కేవలం దీని ఐడియా ఏంటి? ఫిస్కల్ డిసిప్లిన్, ఎకనామిక్ స్టెబిలిటీని ప్రమోట్ చేయాలది. రైట్. సో, ఫిస్కల్ అంటే ఏంటి? రెవెన్యూకి సంబంధించి, గవర్నమెంట్ రెవెన్యూకి సంబంధించి వాళ్ళొక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలన్నమాట. రైట్. ఎంత స్పెండ్ చేస్తున్నాం? ఎంత ఎర్న్ చేస్తున్నాం? ఆ డెఫిసిట్ పెరగకూడదు. ఇలాంటివన్నీ దే లుక్ ఇంటూ ఇట్. రైట్. సో, స్టేట్మెంట్ 1 కరెక్ట్. తర్వాతదేమంటున్నారు? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. షేర్ చేసుకుంటారు అంటారు. కాదండి. ఇట్ విల్ నాట్ అలౌ థట్. తర్వాత ఇట్ ఎనేబుల్స్ దెమ్ టు షేర్ దేర్ టెక్నాలజీస్ అని కూడా అంటున్నారు. అది కూడా కాదు. ఓకే. కేవలం ఫిస్కల్ డిసిప్లిన్ కోసం మాత్రమే దీన్ని తీసుకొనొచ్చారన్నమాట ఈ అగ్రీమెంట్‌ని. ఓకే. సో, ఓన్లీ 1 అండి. ఓకే. ఏ ఈస్ ద రైట్ ఆప్షన్. అంతేనండి. ఈరోజు 10 క్వెషన్స్ కూడా అయిపోయినాయి.
సో, ఒక్కసారి ఎలాంటి కాన్సెప్ట్స్ అడుగుతున్నారు అన్నది చూడండి. ఎక్కడన్నా ఏమైనా ట్రీటీస్ నడుస్తున్నాయా? వాటికి రిలేటెడ్‌గా క్వెషన్స్ అడుగుతారు. రైట్? ఏవైనా 2 కంట్రీస్ మధ్యన అగ్రీమెంట్ నడుస్తుందా? వాటికి రిలేటెడ్‌గా క్వెషన్స్ అడుగుతారు. రైట్? సో, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఇంపార్టెంట్ అన్నది మీరు అర్థం చేసుకోండి. ఎకనామిక్ సర్వే ఈ ఇయరే కాదు లాస్ట్ ఇయర్ 2024 పేపర్‌లో కూడా ఎకనామిక్ సర్వే రిలేటెడ్ క్వెషన్ నేను చూపించాను కదా! సో, ఎకనామిక్ సర్వే ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అంతేనండి. ఇవి వచ్చేసి నార్మల్ స్టాటిక్ క్వెషన్సే. కాన్స్టిట్యూషన్ డేకి రిలేటెడ్‌గా వచ్చినవి. రైట్? అవి స్టాటిక్ క్వెషన్సే. ఓకే. సో, ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే ఏదైతే ఉందో ఇది స్టాటిక్ ప్లస్ డైనమిక్ 2 కలిపేసి ఉన్నాయన్నమాట. స్వదేశీ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో అది స్టాటిక్. అలాగే 2015లో మనం హ్యాండ్లూమ్ డేగా డిక్లేర్ చేయడం అనేది మళ్ళీ డైనమిక్. రైట్? సో, అది కూడా చూసుకోండి. ఇది కంప్లీట్‌గా స్టాటికే. మీరు ఏదన్నా ఉండనియండి సైట్స్ రకరకాల సైట్స్ ఆర్కియాలజికల్లీ ఇంపార్టెంట్ సైట్స్ ఇస్తారు. కొన్ని స్తూపాస్ ఇస్తారు. రైట్? ఇలా రకరకాల క్వెషన్స్ ఒస్తాయి. వేర్ యూ హావ్ టు పెయిర్ అన్నమాట. కరెక్ట్‌గా ఉందా ఆ పెయిర్ లేదా అన్నది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అంతే. సో నార్మల్‌గా ఇవి ఏంటి అంటే మీరు ప్రాక్టీస్ పేపర్స్ ఎప్పుడైతే చేస్తారో టెస్ట్ సీరీస్‌లో వాటిలో వీటికి రిలేటెడ్‌గా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎప్పుడైతే అందులో మీకు రానివి మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకుంటారో టెస్ట్ సీరీస్ చేసినప్పుడు చాలా మటుకు ఈ క్వెషన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే. బుక్‌లో నుంచి మనం చదివేటప్పుడు వీటిని అంత పర్టిక్యులర్‌గా పెట్టుకోకుండా మిస్ కొడుతూ ఉంటాము. డెఫినెట్‌గా అవుతుందది. కానీ టెస్ట్ సీరీస్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఇలాంటి పెయిర్స్ ఇస్తారో ఖచ్చితంగా టైం తీసుకొని వాటిని మళ్ళీ రివైజ్ చేస్తూనే ఉండండి. ఓకే. అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఆల్ ది బెస్ట్.